న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం. పలువురు ప్రముఖులు సేంద్రియ వ్యవసాయదారుల హితవు. ఆర్గానిక్ మేళా ప్రారంభోత్సవంలో ఘనంగా వ్యక్తీకరించిన ప్రముఖులు. వైసీపీ పార్టీకి సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన అవంతి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నానంటూ వెల్లడి. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సేవలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లపై ఆరా తీసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇక వివరాలకు వెళ్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెన్షన్లపై జరుగుతున్న చర్చకు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలో ఎవరికి కోత పెట్టాలో స్పష్టం చేశారు. అలాగే అనర్హులకు పెన్షన్లలో కోత విధించే విషయంలో మార్గదర్శకాలను కూడా ఇచ్చారు. దీంతో కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పెన్షన్లపై క్షేత్రస్థాయిలో చర్యలు మొదలు కాబోతున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 2వ రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లపై స్పందించారు. రాష్ట్రంలో వివిధ సామాజిక పెన్షన్లు అర్హులకు అందేలా, అనర్హులను తొలగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సాంకేతిక హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్తో అనర్హులను తొలగించాలని సూచించారు. మీరు చేయడమా లేకుంటే ఈరోజు మీటింగ్లో ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ చేసి ప్రపోజల్స్ అన్నీ పంపిస్తే విత్ ప్రాపర్ షేప్లో దెన్ టూరిజం డిపార్ట్మెంట్ కెన్ సిట్ టుగెదర్ పీపీపీ మోడల్స్, వేరియస్ మోడల్స్ అన్నీ కూడా తయారు చేసి దెన్ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకుపోవాలను మనం తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది టోటల్ క్రియేటివ్ డిపార్ట్మెంట్. ఇది ఇమాజినేషన్ ఎంత ఉంటే అంత మనకు అవకాశాలు ఉన్నాయి. బీ క్లియర్. రెండోది ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం వచ్చే డిపార్ట్మెంట్. వీఆర్ కీపింగ్ 20% గ్రోత్ రేట్. నెంబర్ 1. 20% గ్రోత్ రేట్ రావాలంటే ఫండ్స్ అనేటివి పెద్ద ఇష్యూ కాదు. ఈ డిపార్ట్మెంట్లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో దాన్ని అంతా కూడా ఇంత మునిపే సెక్రటరీ చెప్పినట్టు ఒక 7 యాంకర్ హబ్స్, 25 థిమాటిక్ సర్క్యూట్స్. మన దగ్గర ఉండే బ్యూటిఫుల్ స్పాట్స్ ఎక్కడా లేవు. ఒక యూనిక్ ఇది ఉన్నాయి. బీచ్ రిసార్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, లేకపోతే ఫారెస్ట్ కానీ వెంచర్ దీనికోసం. ఇంకొక పక్కన ఏదైతే కడపలో ఉండేటి గండికోట, ఇది గ్రాండ్ కెనన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి వాటర్ ఉండదు, దీనికి వాటర్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇటీవల కాలంలో దాన్ని ఏమీ లేని ప్రపంచం అంతా మార్కెట్ చేస్తారు. పీపుల్ రేటెడ్ 10th మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ గండికోట. దాన్ని మార్కెటింగ్లో జీరో మార్కెటింగ్. వీఆర్ ఎనేబుల్ టు రికగ్నైజ్ అవర్ పొటెన్షియల్, ఐ కెన్ సే. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతి హైయెస్ట్ పిలిగ్రిమేజ్ వచ్చే సెంటర్ తిరుపతి. డొమెస్టిక్ టూరిస్ట్ మ్యాక్సిమం తిరుపతికి వస్తారు, కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా 1 డే కూడా ఉండడం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ అనేబుల్ టు క్రియేట్ దట్ ఎకోసిస్టమ్, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ. ఇది 1-2 సార్లు ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు తిరుపతిలో అంత పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్లో తిరుపతిలో హోటల్స్ లేవు. వచ్చిన వాడు మామూలు చిన్న హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో ఉండి వెళ్ళిపోతున్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలంటే ఈవెంట్స్ కానీ హోటల్స్ కానీ లేని పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలి. మైస్ డెస్టినేషన్ కింద ఇప్పుడు హోటల్స్ అన్నీ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి ప్రాపర్గా మీరు ఈచ్ డిస్ట్రిక్ట్ మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఒక ప్రాపర్ హోటల్ ఒకటి కూడా లేదు కొన్ని జిల్లాల్లో. రాష్ట్రంలో కూడా లేవు, మీ జిల్లాలో మరీ లేవు. అక్కడక్కడ ఇప్పుడు
ఒకప్పుడు విజయవాడలో కూడా హోటల్స్ లేవు, ఓన్లీ ఒకటి రెండే ఉండేటివి. ఇప్పుడు కొన్ని వచ్చాయి, అవి చాలు. కనీసం ఒక 50,000 రూములు వచ్చే పరిస్థితిలో ఉండాలి. ప్లాన్ 50,000 రూమ్స్, ఆల్ చైన్స్. ఇది మన ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు మనం క్లియర్ కట్ పాలసీ ఇచ్చాం, ఇండస్ట్రీకి పెట్టాం. ఇండస్ట్రీ పెట్టినాక హోటల్స్ రావడానికి పెద్ద అబ్జెక్షన్ లేదు. మీరు మార్కెటింగ్ చేయండి. చేసిన తర్వాత మీరు క్లియర్ కట్గా ల్యాండ్ అవన్నీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వస్తారు. ఇన్సెంటివ్స్ ఇచ్చాం కాబట్టి అది వర్కౌట్ చేయండి. రెండోది కల్నరీ కూడా ప్రమోట్ చేయండి. ఈవెంట్స్ కూడా క్యాలెండర్ ఇచ్చారు ఇప్పుడు. అది కూడా నేను అనేది అంటే మిమ్మల్ని అవన్నీ కూడా పెట్టి కన్సల్టెంట్స్ని, ఈవెంట్ మేనేజర్ని, వాళ్ళ ప్రొఫెషనల్స్ తీసుకురండి. అన్నీ మాకు తెలుసని మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బుల వల్ల ఫలితాలు రావడం లేదు. డూ ఇట్ ప్రొఫెషనలీ. వాట్ టూరిస్ట్ వాంట్స్ యూ హ్యావ్ టు వర్క్. లేదు మేము తెలిసిందే మేము చెప్తున్నాం, మీరు చేయాలంటే మాత్రం కుదరదు, దీనివల్ల రారు. దీన్ని స్టడీ చేయండి, వర్కౌట్ చేయండి. అవసరమైతే టూరిజం కార్పొరేషన్ నుంచి ఫండ్స్ రేజ్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, పీపీపీ వస్తుంది, కార్పొరేషన్ నుంచి మొబిలైజ్ చేద్దాం. ఫండ్స్ మనం మీనింగ్ఫుల్గా ఖర్చు పెడదాం. ఆల్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేసి, నేను చూశాను ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి. కొంతమంది కలెక్టర్స్ ఇంకా మీటింగ్లో పెట్టలేదు. ఆ మీటింగ్లో పెట్టకపోతే మీకు సబ్జెక్ట్ కూడా ఒకసారి సిఎస్ గారిని కూడా ఒక చెక్ లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఆల్ కలెక్టర్స్లో ఆల్ డిపార్ట్మెంట్స్ చూసి వాట్ ఆర్ ఆల్ ది మీటింగ్స్ దే హ్యావ్ టు కండక్ట్ రెగ్యులర్లీ. క్యాలెండర్, మంత్లీ క్యాలెండర్, క్వార్టర్లీ క్యాలెండర్, హాఫ్ ఇయర్లీ ఇవరే పెట్టుకుంటే ఏది మిస్ కాకుండా చేసే అవకాశం వస్తుంది. అప్పుడు ప్రమోషన్ కూడా ఈజీ అవుతుంది. వీలైతే కచ్ మోడల్లో వాళ్ళు టెంపరవరీ షెడ్స్కి వెళ్ళారు. హోటల్స్ పేరు టెంపరవరీ, బట్ ఫస్ట్ టూరిజం రావాలంటే, హోటల్ రావాలంటే లేట్ అవుతుంది. గండికోట లాంటి ప్లేసుల్లో దే హ్యావ్ గాన్ విత్ టెంపరవరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్యాక్ట్ సార్, గండికోటలో ఇప్పుడు మనం చేయబోయే ప్రాజెక్ట్లో అదే ప్రపోజ్ చేశాం సార్. బిఫోర్ ఓబెరాయ్ కన్స్ట్రక్షన్ టైం పడుతుంది కాబట్టి పార్ట్ ఆఫ్ ద శాస్కీ కాంపోనెంట్ ఈస్ టెంపరరీ, 5 స్టార్ క్వాలిటీ ఉంటాయి. అదే 5 స్టార్ క్వాలిటీ అలాంటి ఏమన్నా తీసుకొని అవన్నీ కూడా ప్రమోట్ చేయండి కొన్ని ప్లేసెస్లో. ఈవెన్ అరకు వ్యాలీ, లంసింగి, లేకపోతే ఇక్కడ వచ్చే కొద్దిగా ఇక్కడ శ్రీశైలం, ఫ్యూచర్ డెస్టినేషన్లో కూడా ఇది ఒక పార్ట్ పెట్టండి. ఇప్పుడు టెంపుల్ ఫండ్స్ను కూడా ఉపయోగించండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా లింక్ చేయండి టూరిజంతో. ఇవన్నీ ఈవెంట్స్ వస్తే తప్ప మీకు అల్టిమేట్గా ఆ ఇంపాక్ట్ రాదు. కాబట్టి ఇది మళ్ళా ఒకసారి మీరు కూర్చొని మొత్తం తయారు చేసి, నాకు హైయెస్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు ల్యాండ్ రిక్వైర్మెంట్. ఎరువులు, పురుగుల మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతోనే పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించే వారికి సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ విశాఖ ఆర్గానిక్ మేళా 2024ను ఆయన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా రాసాయనిక ఎరువులు, పురుగుల మందుల వినియోగంతో విషపూరితంగా మారిన వ్యవసాయ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా పంటలు పండించే రైతులను వినియోగదారులు బాగా ప్రోత్సహించాలని సూచించారు. ఆర్గానిక్ మెగా మేళా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ స్థలంలో మెగా మేళా జరుగుతుంది. యూనివర్సల్ ఆర్గానిక్ బిస్కెట్స్ అంటే మనం అన్నీ కూడా మిల్లెట్స్తో తయారవుతాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు అన్నీ కూడా చిరుధాన్యాలు అన్నీ ముందుగా అన్నీ నానబెట్టి మొలకపెట్టిన తర్వాత ఆ మొలకెట్టిన విత్తనాలని నీట్గా పొడి చేసి దాంట్లో ఆర్గానిక్ బెల్లం పొడి, బటర్, దేశీ ఆవు నెయ్యి కలిసి బిస్కెట్ తయారు చేస్తారు. ప్రతి బిస్కెట్ కూడా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ వారు ఈ బిస్కెట్ని మార్కెట్లో అందరికీ అందుబాటు ధరలో ఉంచారు. ఈ బిస్కెట్ తినడం ద్వారా మన యొక్క శరీరానికి, మన యొక్క ఆరోగ్యానికి ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. గణపతిలో ఈ ప్రకృతి వ్యవసాయం బెల్లం పండిస్తాం సార్. మాది ఫస్ట్ నుంచి బెల్లము ఆర్గానికే, మొత్తము కెమికల్ ఏమికి వేయకుండా పండిస్తాము. బెల్లము ఓన్లీ చున్నము వేసి బెల్లం వండుతాం సార్, పండిస్తాము.
అంటే అలానే కదా ఈ ప్రత్యేకత ఇదేనా అంటే మనకి అసలు ఏం కెమికల్ వేయకుండా అంతలా చేస్తారు ఫస్ట్ నుంచి అయితే కెమికల్ వేయకుండా మన ఆవు పేడ ఆవు మూత్రాలతో వేసుకొని భూమిలో ఘనజీవంతం ద్రవజీవంతం అటు వేసి పండిస్తాం సార్. చెరుకు వేస్తాం సార్. చెరుకు వేసిన తర్వాత చెరుకుని కొట్టి కేసరాడి మేత తేప అంతా తీసేస్తాం సార్. చెత్త అంతా తీసిన తర్వాత నీట్గా బెల్లాన్ని ఉంచుకొని సొంటి మిరియాలు అయితే సొంటి మిరియాలు వేసుకొని, లేకపోతే మామూలుగా గ్లాసులో కేజీ గ్లాసులో వేసుకొని చేసుకోవడమే సార్. మంచిదమ్మా హెల్త్కి మరి హెల్త్ చాలా మంచిది సార్. బెల్లం తింటేనే ఇప్పుడు అంతా ఇదే ఎక్కువగా వాడుతున్నారు సార్. మా హెల్త్కి చాలా మంచిది. సొంటి పొడి వేసుకోవచ్చు, లేదా మామూలు బెల్లం అయినా సరే మా ఉదయాన్నే లేచినా తిన్నా సరే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈరోజు విశాఖపట్నంలో మనకి 5వ ఆర్గానిక్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే సంస్థ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సేంద్రియ పద్ధతిలో ఎవరైతే రైతులు పండిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్లో, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా 300 స్టాల్స్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, అంటే తర్వాత మనకి బిజినెస్ ఎలా రావాలి, సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా తర్వాత మనం ఎలా నిల్వించుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే మరియు సేల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మొక్కలు అనేది కూడా మనం సేల్కి పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా 4వ రోజు అంటే ఆదివారం 15వ తారీఖున మిద్దె తోటల కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయినటువంటి ఈ విశాఖపట్నం అనేవండి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్, అంటే స్వయంగా తమ చేతులతోటి పండించుకుని మిద్దె తోటల మీద తినాలని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఎలా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి బాల్కనీ గార్డెన్ అవనివ్వండి లేదా మిద్దె తోట అవనివ్వండి, ఏది ఎలా పెంచుకోవాలి, మొక్క విత్తనంతో ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని పెస్టులు కనుక ఎలా వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సేంద్రియ పద్ధతిలో మనం ఎటువంటి మార్పులు వచ్చినటువంటి దాన్ని మనం అధిగమించుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడా, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అన్ని విజిట్ చేసి మీకు కావాల్సిన సేంద్రియ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కొనుక్కుని రైతులకు సపోర్ట్గా నిలవాలి. అలాగే 15వ తారీఖున అందరూ కూడా మిద్దె తోట ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అవగాహన సదస్సులో పాల్గొని మీ ఇంటి మీదే మీరు మిద్దె తోట నిర్వహించి మీ చేతులతో పండించిన పంట మీరు తినొచ్చని కోరుకుంటున్నాం. ప్రధానంగా చాలామంది రైతులు, ఆదివాసీలు వాళ్ళు పండించిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు. ప్రధానంగా ఇండిజినియస్ సీడ్స్ అనేవి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ఇంకా చాలామంది రాబోతున్నారు. ఏదైతే మనం ఇండియన్ ఇండిజినియస్ సీడ్స్ ఉన్నాయో ఆ భారతదేశానికి మూలమైన ఆ విత్తన సంపత్తిని పునరుద్ధరించేందుకు చాలా కృషి జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రకృతి ఆధారిత పంటలు మాత్రమే ఆరోగ్యకరమనే ఆలోచనతో ఈరోజు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మేళాని వచ్చి విచ్చేసి ఇక్కడున్న పంటలను కొనుగోలు చేయడం ద్వారా, అలాగే ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ నెంబర్లు తీసుకొని డైరెక్ట్గా వాళ్ళతో యాక్సెస్ పెట్టుకొని కొనుగోలు చేసుకోవాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే రైతుకి వినియోగదారుడికి మధ్యన వేరే వ్యక్తులు ఉండడం వల్ల వినియోగదారుడికి అనువైన ధరకు రావడం లేదు, అలాగే రైతుకి సరైన ధర లభించడం లేదు. కాబట్టి ఆ రెండు సమస్యలు లేకుండా డైరెక్ట్గా రైతులు అమ్ముకునేందుకు ఈ మేళా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. రైల్వే న్యూ కాలనీలో సింపుల్ వన్ షోరూం ప్రారంభమైంది. కంపెనీ నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త విద్యుత్ వాహనాలను విడుదల చేశారు. సింపుల్ ఎనర్జీ కంపెనీ సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా షోరూం అధినేత రిషి కంపెనీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సూపర్ లుక్తో కిరాక ఎలక్ట్రిక్ స్కూటర్లు అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. విద్యుత్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్అప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లుగా ఉందన్నారు. ఈ విద్యుత్ స్కూటర్లో USB ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని తెలిపారు. వన్ ట్యాప్ యాప్ కూడా ఉంటుందని, యాప్ ద్వారా స్కూటర్ కనెక్ట్ అవుతుందని, యాప్ ద్వారానే రిమోట్ యాక్సెస్, OTA అప్డేట్, సింపుల్ ట్యాగ్, సేవ్ అండ్ ఫార్వర్డ్ రోడ్స్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు పొందొచ్చన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 2 లక్షలను చెప్పుకొచ్చారు. అండ్ సింపుల్.1 2 వెహికల్స్ యొక్క విశాఖపట్నం ప్రజలకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ కర్ణాటక బేస్డ్ కంపెనీ. టోటల్ ఇన్నోస్ టెక్నాలజీ తోటి 2018 సంవత్సరంలో R&D స్థాపించబడింది. 2021 ఫస్ట్ మోడల్ లాంచ్ చేశారు కంపెనీని. 2023 నుంచి దీని యొక్క
ఈ వాహనాలన్నింటినీ ఇండియా మొత్తం, ఇండియాలో కొంత స్టేజ్ ఎస్పెషల్లీ కర్ణాటక బెంగళూరులో ఇవ్వడం జరిగింది. లాస్ట్ 4 నెలల క్రితం నుంచి 11th స్టోర్ 11వ స్టోర్ వైజాగ్కి ఓపెన్ చేయడం జరిగింది. అలానే ఫస్ట్ స్టోర్ విజయవాడ ఆగస్టు 25వ తారీఖుతో మొదలు పెట్టుకొని దాని తర్వాత బెంగళూరులో ఒక 4 స్టోర్లు, గోవా, కొచ్చిన్, పూణే, ఇట్లా విజయవాడ, వైజాగ్ తోటి 11 స్టోర్లు ఇవాళతోటి ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగాయి. అలానే ఈ నెలలో మరీ ఒక 4 స్టోర్లు కూడా ప్రారంభం చేయడానికి కంపెనీ వారు సన్నద్ధం చేయనున్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ రేపు 21 డిసెంబర్న హైదరాబాద్లో కొండాపూర్లో కూడా ఈ యొక్క స్టోర్ ఓపెన్ చేయాలని కంపెనీ తలంచింది. ఈ యొక్క బండి యొక్క మెయిన్ విశిష్టతలు 212 కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ తోటి రన్నింగ్ అవుతూ ఉంటుంది. అట్లానే 108 కిలోమీటర్ల గరిష్ట వేగం ఈ యొక్క బండిలో ఉన్న మెయిన్ ప్రత్యేకతలు. 212 కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ మరియు 108 కిలోమీటర్లు స్పీడ్. అట్లానే మంచి సస్పెన్షన్, మంచి కంఫర్ట్. ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్ల కన్నా టెక్నికల్లీ చాలా గట్టి టెక్నాలజీ ఉన్న కంపెనీ ఇదండి. ఎందుకోసం అంటే ప్రీమియం ప్రోడక్ట్ సేల్లో మ్యాక్సిమం మేము క్యాప్చర్ చేస్తూ ఉన్నాం. ఇంకొక సంవత్సరం లోపల కనీసం కంపెనీ ఇంకొక 60 స్టోర్లు కంపల్సరీ ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుకుంటూ వెళ్తుంది. అలానే మా యొక్క కంపెనీ ఫౌండర్ సుహాస్ గారు. Class Vizag, I am Suhas Rajkumar, founder and CEO of Simple Energy. So as our dear director and my fellow investor and partner, Mr. Kishore, as he mentioned, this is the 11th store opening in Visakhapatnam. While we want to do it a bit earlier, but as they say, most loved ones are the most delayed ones most of the time. So we took some time to come here, but now we are finally here. We have bought Simple 1 and Dot 1 in Visakhapatnam for the public to like here, and we have huge following here. I've been getting a lot of DMs, at least about 3,000 people from Vizag have been constantly emailing us for past 6 months. So I think its most loved Simple 1 is here. It boasts India's longest range scooter, 212 kilometers, and also does 0 to 40 in 2.6 seconds. So this is purely because we have an in-house R&D team. We developed this product over 6 years with a lot of passion and love. And as my fellow partner mentioned, that we are here as 11th store. We have stores in Goa, Maharashtra, Karnataka, Kerala. Now we are expanding into Hyderabad, and also we are going down south to Tamil Nadu. I think we are on an expansion spree. I hope you like the scooter here. Any feedback that any customer will have, we are more than happy to solve them. I hope that Visakhapatnam loves Simple 1, and we can bring in more exciting products for this. వాస్వి మొబిలిటీ తరఫు నుంచి 2వ స్టోర్గా విశాఖపట్నంలో సింపుల్ ఎనర్జీ స్టోర్ ఓపెనింగ్ చేయబడుతుంది. ఇవాళ 12th డిసెంబర్ 2024న. అందరూ అడిగే 3 మెయిన్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే. ఒకటి, రేంజ్. నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రేంజ్ యాంగ్జైటీ వస్తుంది. రెండవది, నేను ఒకవేళ బ్యాటరీ వెహికల్ కొంటే దానికి వారంటీ ఎలా. మూడవది, నేను విశాఖపట్నంలో మెయిన్గా హిల్ ఏరియాస్ ఉంటాయి, నేను అంత పికప్తో ఎలక్ట్రిక్ బండి అనేది వెళ్ళగలుగుతుంది. సో ఈ మూడింటిని దాటి ముందరకు వచ్చింది సింపుల్ వన్ అనే వెహికల్కి. ఇప్పుడు సుహాస్ గారు, కిషోర్ గారు చెప్పినట్టుగా మనకి ఒక సింగిల్ ఛార్జ్లో 212 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్తో వస్తుంది. అండ్ సెకండ్ వన్ పికప్ అండి, 0 to 40 seconds, 0 to 40 2.77 secondsలో వెళ్తుంది. అండ్ థర్డ్, మన ఇన్హౌస్ R&D ఉండడం వల్ల మనకి 8 years or 60,000 kilometers బోత్ మోటార్ అండ్ బ్యాటరీ మీద వారంటీ దొరుకుతుంది. సో ఇవన్నీ దాటి ముందరకు వచ్చింది కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో పై స్థాయికి నిలుస్తుందని భావిస్తున్నాను.
వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానంటూ అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ చేద్దామని వచ్చానని, సేవ చేశానని, సంపాదించాలనే ఆలోచన ఏనాడు లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఇంకా ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు. అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి. వాళ్ళంతా నలిగిపోయారు, దగ్గరుండి చూశాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడెవడో కూడా యథోపం చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బందులు పడుతున్నారని చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు, చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్రపతి గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రశ్నలు, సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర్ గారు. ఈయన 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, వచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది, అది అయిపోద్ది అని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని, కుటుంబాన్ని నేను కూలిపోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. విఎంఆర్డీఏ పరిధిలో కైలాసగిరి, ఎన్టీఆర్, విఎంఆర్డీఏ పార్క్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సెంట్రల్ పార్క్, తెన్నేటి పార్కుల్లో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 11 మంది కార్మికులను 60 ఏళ్లు నిండిన కారణంగా విధుల నుండి నిలుపుదల చేస్తారు. వీరంతా సొసైటీ కార్మికులు కాబట్టి వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విఎంఆర్డీఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. తొలగించిన 11 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ 11 మంది కార్మికుల వయస్సు 60 సంవత్సరాలు
పూర్తయ్యాయని డిఎఫ్ఓ వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బలరాం, రమేష్ల ప్రమేయంతో అన్యాయంగా నిలుపుదల చేశారన్నారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఈ చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించామన్నారు. ఈరోజు ఎంఆర్డిఏలో పనిచేస్తున్నటువంటి వివిధ పార్కుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 11 మందిని అన్యాయంగా తొలగించడం అనేది జరిగింది. గత 3 నెలల క్రితం వీళ్ళ కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. తొలగించడానికి కారణం ఏమిటంటే 60 ఏళ్ళు నిండిపోయాయని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి వయసు ఎంత ఉంది, ఈరోజు ప్రధానమంత్రికి వయసు ఎంత ఉందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్మికుల్ని అక్రమంగా అన్యాయంగా వయసు అయిపోయిందని చెప్పి తొలగించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పదలుచుకున్నాం. అంటే వీళ్ళు సొసైటీ కార్మికులు, సొసైటీలో పనిచేసే కార్మికులకి వయసు అంటూ ఉండదు. వాళ్ళు ఎంతకాలం పని చేయగలిగే శక్తి ఉంటే వాళ్ళ ఇంట్లో శక్తి ఉన్నంత వరకు కూడా, కష్టపడే తత్వం ఉన్నంత వరకు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. వీళ్ళకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, లేకపోతే డిఏ కానీ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఈరోజు కూడా విఎంఆర్డిఏ అమలు చేయడం లేదు. సొసైటీ పేరుతోటి కేవలం జీతాలు కలెక్టర్ వేతనం ఏదైతే ఉందో 481 రూపాయి ఈరోజు రోజుకి వేతనం చెల్లిస్తూ ఉన్నారు. వీళ్ళకి చెల్లించాల్సింది 600 రూపాయలు రోజుకి వేతనం చెల్లించాలి. 600 రూపాయలు చెల్లించకుండా 400 రూపాయలు చెల్లించి ఈరోజు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ కట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికి కూడా కట్టకుండా వీళ్ళని అన్యాయంగా తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణమే విఎంఆర్డిఏలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలి. తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. లేని పరిస్థితిలో వీళ్ళ 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పనిచేసిన కాలానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే లేబర్ ఆఫీస్లో కూడా మేము కోర్టులో కేసు వేసి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ కమిషనర్కి హెచ్చరిస్తూ ఉన్నాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన ప్రాంతం అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అది ప్రస్తుతం పశ్చిమ వాయుదిశగా వెళ్తూ ఈరోజుకి అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ దానికి పరిసర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా నెలకొని ఉంది. అది క్రమేపీ అదే డైరెక్షన్ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ క్రమేపీ బలహీనపడుతూ ఇట్ లైక్లీ టు గో టువర్డ్స్ సౌత్ తమిళనాడు అండ్ నెక్స్ట్ 12 అవర్స్లో అది ఫర్దర్గా వీకెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అది దీని ప్రభావం అయితే మనకి లాస్ట్ 24 అవర్స్లో తిరుపతి అండ్ రాయలసీమలో అయితే కొన్ని మంచి వర్షాలు, కొన్ని భారీ వర్షాలు 1-2 చోట్ల నమోదవడం జరిగింది. అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఉన్న సత్యవేడులో అయితే 8 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ తడ 5 సెంటీమీటర్స్, కాళేశ్వరంలో కూడా 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే ఇటు నెల్లూరు జిల్లా కానీ మరికొన్ని ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా చూసుకుంటే అయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ కోస్తా కానీ 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు కూడా ఈరోజు కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం, హెవీ రైన్ ఫోర్కాస్ట్. అండ్ రాయలసీమ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు. ముఖ్యంగా ఇది తిరుపతి, అన్నమయ్య అండ్ చిత్తూరు ఈ 3 జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం నెక్స్ట్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. నెక్స్ట్ ఎదురుగాల ప్రభావం అయితే ఒక మాదిరి వరకే ఉంది. ఈ మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయటం లేదు. నూర్ భాషా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విశాఖ నూర్ భాషా ముస్లిం సంక్షేమ సేవా సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ బురాన్, కార్యదర్శి షేక్ బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా ధర్నా చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దూదేకల ముస్లింల శ్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మాంసం దుకాణ వ్యాపారులకు అందుబాటులో మేకల గమేలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మదర్సా ఉర్దూ స్కూళ్లకు ఉర్దూ టీచర్లు నియామకం చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం జీవీఎంసీ కమిషనర్కు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో సంఘ నాయకులు షేక్ రెహమాన్, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిమ్స్ అనేవారు 15% అనేది ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు ముస్లిమ్స్ అనేది కీలక పాత్ర పోషించి పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం అనేది చేశారు. చాలామంది అమరులయ్యారు. ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 25 లక్షల మంది దాకా కూడా ఈరోజు మరి నూరు బాసీలు అనేది ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది అనేది మటన్ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఈ మటన్ వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు కమేలు అనేది మేకల కమేలు ఇక్కడే మన ఆసిల్మేట్ జంక్షన్లో ఉండేది. అప్పుడు మున్సిపాలిటీలు ఉన్నది కార్పొరేషన్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి హనుమంత జంక్షన్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ మేకలను అనేది కొయ్యడానికి వెళ్ళేటప్పుడు మరి అర్ధరాత్రి ఆదివారం అయితే శనివారం అర్ధరాత్రి 2 గంటలకు వెళ్తే కానీ ఆ మేకలు అనేది కట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ షాపులోనే అమ్మే పరిస్థితి అనేది లేదు. కాబట్టి చాలా తెల్లవారు తొందరగా వెళ్ళే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఆ మేకల కమేనాలు కూడా అప్పుడు మూసేస్తే పెద్ద ఎత్తున మరి మటన్ వ్యాపారస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది ఇంచుమించు 32 రోజులు ఆందోళన చేస్తే మరి లోకల్లో ఉన్న వెలగంపూడి రామకృష్ణ బాబు గారు చొరవ తీసుకొని అప్పుడు కలెక్టర్గా ఆయన్ని పట్టుకొని మళ్ళీ మేకల కమేనా అనేది సంవత్సరం 2 నెలలు అనేది మరి తెరిపించారు. తర్వాత మళ్ళీ అది మూసిన తర్వాత మళ్ళీ పోరాటం చేస్తే ఒక 6 నెలలు తెలిపి మూసేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎందుకంటే హైకోర్టులో కేసు ఉంది కాబట్టి దీన్ని మూయికి తప్పదని కమిషనర్ చెప్పడం, దాన్ని మూసిన తర్వాత ఇప్పుడు మారికోల్స్ ఎక్కడైతే ఉందో మారికోల్స్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల మారికోల్స్ ఉంది. వీళ్ళు అర్ధరాత్రి 2 గంటలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మాంసం అనేది చాలా పౌష్టికాహారం కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో కావాలి. కాబట్టి దానికి సంబంధించి ఉన్న మేకల కమేనా ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో ఆనాడు హర్నాథ్ మన ఏదైతే కమిషనర్ హర్నాథ్ గారు ఎవరైతే ఉన్నారో అయినా మరి ఇక్కడ ఏదైతే 6లో ముడసల్లోని ఇస్తానన్నారు దానికి 2 ఎకరాలు ఉంటే చాలు. ఈరోజు 55 ఎకరాలు ఏదైతే రైల్వే జోన్ కేటాయించారో అది చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. దీనికి కూడా 2 ఎకరాలు అనేది కేటాయించి వీళ్ళందరికీ కూడా 1 టౌన్ ఏరియా నుంచి ఎంఈపీ కానీ సరౌండర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గర అవుతుంది. అలాగే పెందుర్తిలో కూడా ఒక కబేలా అనేది ఏర్పాటు చేయాలని, తగరపల్స్ దూర ప్రాంతం కానీ అక్కడ ఒక కమేలా ఏర్పాటు చేయాలనేది కూడా మటన్ వ్యాపారస్తులు కూడా ముందు వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు మున్సిపల్ కమిషనర్, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానీ వీళ్ళంతా చొరవ తీసుకొని తొందరగా ఆ పరిష్కారం చేయాలి. లేదు అనుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తాం. అలాగే ముస్లిమ్స్ కానీ అనేకమైన మరి సమస్యలు అనేవి పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలంతా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా 2వ గురువారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సతీ సమేతంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ప్రత్యేక స్వాగతాన్ని పలికారు. అమ్మవారికి పసుపు కుంకుమ పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తుల వలె త్వరితగతిన అమ్మవారి పూజ ముగించడం పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్యూ లైన్లో భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ఎన్నడూ లేని విధంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని, సిఫార్సులకు తావు లేకుండా సామాన్య భక్తులు పెద్దపీట వేశామని తెలిపారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం వచ్చిన అమ్మవారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రజల ఇలవేల్పు మా భక్తులందరికీ కొంగు బంగారం అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది 2వ గురువారం. అన్ని డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి లా అండ్ ఆర్డర్, మున్సిపాలిటీ, ట్రాఫిక్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ట్రాఫిక్ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. భక్తులందరికీ క్యూ లైన్స్, వాటిల్లో పాలు, మంచినీళ్ళు, బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా మేము పంచిపెడుతున్నాము. క్యూ లైన్ అమ్మడంతా ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ నడుపుతున్నాము, ఫ్రీ అన్నదానం ఉంది. మన గురువారాలకైతే 5,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 5,000 మందికి అన్నదానం జరుగుతుంది. అక్కడ భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి
ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు వస్తున్నారు, వారి సూచనలు సలహాలు అందిస్తున్నారు. వారి సూచనల మేరకు చిన్న చిన్న మార్పులు భక్తులకి ఇబ్బందులు కలగకుండా చేసి ఉత్సవాలు వైభవంగా నడిపిస్తున్నాం. భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కోరిన వెంటనే కోరికలు అమ్మవారిగా ప్రసిద్ధి కనకమల అమ్మవారి యొక్క 2వ గురువారం ఇవాళ జరుగుతూ ఉంది, లక్షవారం. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కోరికలు తీర్చుకునే అమ్మవారుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈవో గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతూ ఉంది. లాస్ట్ లక్షవారం రోజున భారీ ఎత్తున అన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గతం కంటే కూడా అత్యధికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులు కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కిలోల మధ్యగా అన్ని విధాల వాటర్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఏర్పాటు చేయడానికి మా ఈవో గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి అన్నదానంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ చాలా వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇంత బాగా ఏర్పాటు చేసిన ఈవో గారికి ఆ టీం అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అద్భుతంగా ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రకృతిలోని భూమి, గాలి, నీరు పరిరక్షించాలంటే మంచి మార్పులు రావాలని సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకుడు సంఘమిత్ర సూరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులే ప్రధాన కారకమన్నారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకుని రావాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఉండే పచ్చని పండ్ల చెట్లను, పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారని, ఇకనైనా మార్పు రావాలని సూచించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి, నిర్వాహకులు ఇతరులు పాల్గొన్నారు. మన దేశం కోసము, దేశ ఉన్నత కోసము, మంచి భవిష్యత్తు కోసము ఒక 11 ఉద్యమాలు మొదలు పెట్టామండి. ఈ 11 ఉద్యమాల్లోని ఇది 3వది. ఈ 3వ దాని తాలూకా ముఖ్య సారాంశం ఏంటంటే ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి పర్ఫెక్ట్గా ఉంటేనే, పద్ధతిగా ఉంటేనే అప్పుడు మన ప్రజలకే కానీ, ఈ ప్రకృతే కానీ, ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశులకు కానీ అది మంచిగా ఉంటుందండి. ప్రకృతి నాశనం అయితే మనిషి నాశనం కొన్ని తెచ్చుకున్నట్టు. అది ఈ ప్రకృతి పరిరక్షణ గురించి ఏంటంటే మెయిన్ మన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే భూమిని ఏమించి ముక్కలుగా చేసి పచ్చని పంట పొలాలని, పళ్ళ తోటలని, ప్రకృతిని నాశనం చేసి వీళ్ళు ఏమించి మొత్తం ముక్కలు చేసి ఎండిని ఎడారులాగా చేసేస్తున్నారండి. అది దానివల్ల ఏదవుతుందంటే ప్రజలు ఎందుకు కొంటున్నారంటే దాని తాలూకు ఏదో సెక్యూరిటీ, అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు పొద్దున్న మాకు భవిష్యత్తులో అనేది రేటు వస్తే అమ్ముకుందామని చెప్పి అంతదాకా పర్వాలేదు. కానీ ఆ ప్రకృతి ఎండిన ఎడారులా చేసే బదులు ఏమొచ్చి దాంట్లో మళ్ళీ ఇమీడియట్ పచ్చదనంతో నింపారు అనుకోండి. అది ఇంతకుముందు అక్కడ ఎలా ఉండేది ఆ స్థలము, పచ్చని చెట్లతోటి, చక్క పళ్ళ తోటలతో ఆడితోటి ప్రకృతికి పనికొచ్చేది, ప్రజలకి పనికొచ్చేది. ఈ రోజున ఏంటంటే దాన్ని ముక్కలు చేసేసి మొత్తం టోటల్ ఎన్ని నెడార్లో చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ప్రకృతిలో వాతావరణం మారిపోతుంది, ఆక్సిజన్ కొరత వస్తుంది, కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేయాలంటే ఆ స్థలాల్లోని మళ్ళీ పచ్చదనంతో నింపేసి ఉంచాలి. అలా నింపేసి ఉంచినట్టయితే ఆ చెట్లు కూడా యాసిడీస్గా ఉంటుంది, ఆ భూమి వాళ్ళకే ఉంటుంది. ఇలాగ ప్రకృతి వల్ల ఏంచి చెట్లు ఉండడం వల్ల ఏంచి అన్నిళ్ళు పనికి మెయిన్ కారణం ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న యువ రైతులకి మనం ప్రోత్సాహం చేయవచ్చు అనేది. ఆ స్థలాలు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అందగలు తాత్కాలికంగా వేసుకోవడానికి ఇస్తే వాళ్ళకి లబ్ధి పొందుతారు, వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనేది. ఇది మెయిన్. కానీ దీన్ని కాపాడాలని మేము చేస్తున్నామండి. మన సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు గారు 11 ఉద్యమాల్ని సామాజిక ప్రయోజనం కోసం చేపట్టారు. వారు చేపట్టిన దాంట్లో ఇది 3వ ఉద్యమంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో పర్యావరణ మరియు ప్రకృతి యొక్క పరిరక్షణ, ప్రకృతిని రక్షిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం, వృక్షో రక్షిత రక్షిత అనేటువంటి నినాదాలు అందరూ చేస్తున్నారు. నినాదాలు చేయడం చాలా సులభమే, కానీ వాటిని అమల్లోకి తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ అంటే ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లేదు. తమ చుట్టూ ఉండేటువంటి పర్యావరణాన్ని కూడా పచ్చగా ఉంచుకున్నట్లయితే ఆకుపచ్చదనం మన ఆత్మలో కూడా సంతుష్టత అనే గుణాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు
వారు చెప్పినట్లుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువగా ఈ ఓపెన్గా ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా కొనేసేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి లేఅవుట్లు వేసేసి ఊరికే వేస్ట్ ల్యాండ్గా తయారు చేస్తున్నారు. దానిలో చక్కని పళ్ళు, వృక్షాలు, ఫలాలు లేకపోతే పుష్పాలు అలాంటివి వేసి ఈల్డ్కి ఈల్డ్ అంటే ప్రతిఫలం కూడా వస్తుంది, భూమిలా కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పరిరక్షించడానికి ముఖ్యంగా ఇందులో రియల్ ఎస్టేట్ వాళ్ళకే ఎక్కువగా సందేశం ఇవ్వడం జరుగుతుంది. యువ రైతులకి కూడా మేము ఇప్పుడు జాతీయ రైతుల దినోత్సవం జరుగుతుందండి. మన డిసెంబర్ 23వ తారీఖున ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు అనేక పల్లెటూళ్ళకు వెళ్ళి రైతులకు సత్సంకల్పం చేయడం ద్వారా పంటను ఎలా తీసుకురావాలో చెప్పడంతో పాటు ఈ ఆకుపచ్చదనాన్ని మనం నిభాయించడంలో నిలబెట్టుకోవడంలో ఏ విధమైనటువంటి సూచనలు ఇవ్వాలన్నది మేమందరం కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ని తోడుగా పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తామండి. అంటే పర్యావరణాన్ని రక్షించడం అనేది కొంతమంది బాధ్యతే కాదు, అందరి బాధ్యత కూడా. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం. పలువురు ప్రముఖులు సేంద్రియ వ్యవసాయదారుల హితవు. ఆర్గానిక్ మేళా ప్రారంభోత్సవంలో ఘనంగా వ్యక్తీకరించిన ప్రముఖులు. వైసీపీ పార్టీకి సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన అవంతి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నానంటూ వెల్లడి. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సేవలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లపై ఆరా తీసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.